నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. చాలామంది ఇటీవల కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. చాలామంది రేషన్ కార్డు కోసం అప్లికేషన్లు ఇచ్చారు. కాబట్టి ఎంతో కాలంగా మరి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పటినుంచి ప్రభుత్వం ఇవ్వబోతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. తొలి విడతలో కొత్త రేషన్ కార్డు వచ్చిన లబ్ధిదారులకు మే నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు వేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీపై దృష్టి పెట్టింది. మీ సేవ గ్రామ సభల్లో తీసుకున్న అప్లికేషన్లకు వెరిఫికేషన్ ప్రారంభించి తొలుత కొన్ని కొత్త రేషన్ కార్డులు పాత కార్డుల్లో కొత్త మెంబర్లు చేర్చడానికి ఓకే చెప్పింది. కొత్త రేషన్ కార్డుల పంపిణీపై 2019లో 2,14,560, 6,71,533 కొత్త రేషన్ కార్డులు మెంబర్లను యాడ్ చేయాలని వేలాది మంది అప్లై చేసుకున్నా గతంలో జరగలేదు. ఈ లెక్కన సర్కారు 5 ఏళ్లలో 4,665 మెంబర్లు మాత్రమే యాడ్ చేసింది. కొత్త కార్డుల కోసం 97,821 అప్లికేషన్లు. ప్రజాపాలనలో భాగంగా కొత్త కార్డుల కోసం డిసెంబర్ 28, 2023 నుంచి జనవరి 6, 2024 మధ్య అప్లికేషన్ స్వీకరించింది. 6 గ్యారంటీలతో పాటు ఇతర సంక్షేమ పథకాలకు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవడంతో ప్రజల నుంచి కొత్త రేషన్ కార్డులకు అనూహ్య స్పందన వచ్చింది. మీ సేవ ద్వారా 1,029 మంది అప్లికేషన్లు చేసుకోగా గ్రామ సభల్లో 96,792 మంది దరఖాస్తు చేసుకున్నారు. పాత కార్డుల్లో మెంబర్గా యాడ్ చేయాలని, అంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల పేర్లు లెక్కనే ఎవరైతే చేర్చలేదో వారు చేర్చుకోవడానికి 2,770 అప్లికేషన్లు వచ్చాయి. ఈ క్రమంలో రేషన్ కార్డుల పంపిణీకి సర్కారు నిర్ణయం తీసుకుంది. కొత్త కార్డుల కోసం వచ్చిన అప్లికేషన్లు ఆఫీసర్లు స్క్రూటినీ చేశారు. తొలుత మీ సేవ ద్వారా వచ్చిన అప్లికేషన్లను కొన్ని తిరస్కరించారు. మిగిలిన వాటిలో ఇప్పటి వరకు మరి వచ్చినటువంటి అప్లికేషన్ని ఓకే చేశారు. ఇవి దశల్లో ఉన్నాయి. మరోవైపు గ్రామ సభల్లో వచ్చిన అప్లికేషన్లో కూడా వెరిఫై చేసి పెండింగ్లో ఉన్న వాటిని క్లియర్ చేసి కొత్త మెంబర్లు యాడ్ చేయడానికి, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి కూడా సుముఖంగా ప్రభుత్వం ఉంది. మే నుంచి కొత్త కార్డులకు బియ్యం. ఈ ఏడాది ఏప్రిల్లో కోటాలో సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగింది. చాలామంది కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి మేలో కొత్త రేషన్ కార్డుతో పాటు మేలో బియ్యం పంపిణీ కూడా చేయాలనేది ప్రభుత్వ ఆలోచనలో ఉంది. దీనికి కొన్ని టన్నుల బియ్యం, సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ అర్హులైనటువంటి వారికి కొత్త రేషన్ కార్డులు మెంబర్లను యాడ్ చేయడం, అప్లికేషన్ వెరిఫికేషన్ నడుస్తుంది. ఇప్పటికే కొందరు కొత్త కార్డులు మంజూరు చేయడంతో పాటు మెంబర్లు కూడా యాడ్ చేశారు.